పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ సంకల్పంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణానికి వచ్చున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధధర్మ స్కూల్లో ఉన్నటువంటి ధ్యానమిత్రుల యొక్క అనుభవాలు మనం ఈరోజు తీసుకోబోతూ ఉన్నాం. ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ షైనాబీ గారు వచ్చిన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాలని మనతో పంచుకోబోతూ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నా శుభాభివందనాలు. నా పేరు టి షైనాబీ. నేను కనిగిరి పట్టణంలో ఉంటున్నాను. నేను 10వ తరగతి చదివాను. నేను ఇప్పుడు మెప్మాలో ఒక ఆర్పీగా పనిచేస్తున్నాను. మేడం, మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? నాకు 2019లో ధ్యాన పరిచయం జరిగింది. అది ఎలా జరిగింది అంటే, నేను మా ఫ్రెండ్స్ ఒక స్రవంతి, పద్మ, దొరసాని, నేను ఒక 5గురు ఉంటాం సార్ ఫ్రెండ్స్. మేమందరం కలిసి మీటింగ్స్ కానీ ఎక్కడికైనా అందరం కలిసి వెళ్ళేవాళ్ళమి. అప్పుడు మన సెంటర్ వచ్చేసి కనిగిరిలో ఆంధ్ర బ్యాంక్ లైన్లో ఉండేది, వెనక సైడు. అక్కడ ఏం జరిగిందంటే, రోజు వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు నా మనసులో ఉండేది, ఇదెవరో పెద్దోళ్ళకి, డబ్బున్నోళ్ళకి, మనకు కాదు, అక్కడెవరో బాగా డబ్బున్నోళ్ళకి వెళ్ళే ప్రాంతం అది. చిన్నప్పటి నుంచి మెడిటేషన్ ఏదో తెలుసుకోవాలని ఉండేది, కానీ పిరమిడ్ అంటే ఏంటిది, అక్కడేదో ఎవరో ఉంటారంట, అది ఇదని తెలుసుకోవాలని ఉండేది, కానీ నాకు ఇదే అనేది తెలియదు. అయితే అది పెద్దగా ఉన్నోళ్ళకేమో మనకు కాదేమో అనే లెక్కలో ఉండేదాన్ని. తర్వాత మాకు నా ఫ్రెండ్స్ రవంతి, పద్మ వీళ్ళిద్దరూ మెడిటేషన్లో ఉన్నారు అప్పటికి. రోజు వస్తూ పోతూ ఉన్నప్పుడు, పిచ్చిదానా, అది ఉన్నోళ్ళకి కాదు లేనోళ్ళకి కాదు, నువ్వైనా చెయ్యొచ్చు, నేను తీసుకెళ్తాను నిన్ను అక్కడికి, పైనుండిద్ది సార్ సెంటరు, నేను తీసుకెళ్తాను ఒకసారి అని చెప్పి ఒకసారి తీసుకెళ్ళారు. అక్కడ భోజనం అది పెట్టించారు. తర్వాత చెప్పారు నాతో, నువ్వు నాన్ వెజ్ మానుకో అని అంటే, నేను మానుకోను అని చెప్పేదాన్ని. అట్టా అమ్మాయి ద్వారా నేను చిన్నగా అమ్మాయి చెప్పంగా నేను ఈ మెడిటేషన్లోకి అనేది వచ్చాను సార్. 3 hours చేసేదాన్ని. నేను ప్రతి క్లాసులు అటెండ్ అవుతాను సార్. అంటే నాకు బయటికి అలో లేదు సార్. నేను మార్నింగ్ ఎక్కువజామున లెగుస్తాను, అంటే 3కి లెగుస్తాను, 4కి అలా అగ్గి భీమయ్య సార్ది క్లాసులు ఎన్ని రోజులు అటెండ్ అవ్వమన్నా 41 రోజులు అటెండ్ అవుతాను. బాలకృష్ణ సార్ వాళ్ళ క్లాసులు అటెండ్ అవుతాను. అంటే ఒక మండల దీక్షలాగా ఎన్ని రోజులైనా సరే అటెండ్ అవుతూ ఉంటాను. కాకపోతే బయటికి ఎవ్వరికీ తెలియదు నేను మెడిటేషన్ చేసే విషయము. బయట ప్రపంచానికి తెలియకుండా ఇంట్లో అంటే మా హస్బెండ్కి కూడా తెలియదు సార్ నేను మెడిటేషన్ చేసేది. ధ్యానం ముందు ఎలా ఉండేదాన్ని అంటే, ఏడుపు. కొంచెం నాకు ఇంట్లో సమస్యలు ఎక్కువ సార్. దానివల్ల నాకు ఎప్పుడు ఏడుపు. ఈ మాటికి ముందు ఒక ఏడుపు, మాట తర్వాత ఒక ఏడుపు. ఆ తర్వాత నేను ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అసలు ఏడుపు అంటే ఎలాంటిది, ఇప్పుడు నాకు అసలు ఏడుపు అంటే ఎలాంటిది, ఏదో మరి తప్పితే అస్సలు ఏడుపు అంటే ఏంది, కన్నీళ్ళు అంటే ఏందని ఇప్పుడు నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఏడిస్తే ఊరికే ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అనే స్టేజ్కి వచ్చాను. అసలు ఏడుపు అనేది నేను మర్చిపోయాను ఫస్ట్. సార్, నేను ప్రతిదీ నాకు ఒకటి అనిపించింది, మెడిటేషన్ అనేది జీవితంలో ఒక భాగం కాదు, జీవితమే అని అనిపించింది సార్. నేను ఆరోగ్యపరంగా కూడాను చాలా మెరుగుపడ్డాను. నాకు సైనటస్ ప్రాబ్లం ఉండేది. నాకు సైనటస్ ఉంటే చాలాసార్లు ఆయుర్వేద దీనికి హోమియోపతికి వెళ్ళాను. హోమియోపతికి వెళ్తే, అమ్మ నీకు సిజరియన్ చేయాల్సి వస్తుంది అన్నారు. సిజరియన్ చేయాల్సి వస్తే, అమ్మో ఈ సిజరియన్లన్నీ ముక్కు ద్వారా ఎలా చేయించుకోవాలి ఏమో, ఇవన్నీ ఎవరికి అవుతుంది అని అనుకున్నాను. నేను ఇంకప్పుడు మందులు కూడా ఆపేశాను. కానీ అది ఎలా పోయిందో నాకు తెలియదు సార్. నేను మెడిటేషన్లోకి వచ్చినాక ఇప్పుడు నేను ఎంతమందికి చెప్తాను, ఎవరికన్నా బీపీ పెరిగిందన్నా, షుగర్ పెరిగిందన్నా, ఇట్లా సైనటైటిస్ ప్రాబ్లం అన్నా, నువ్వు ఎలా తగ్గించుకున్నావు అని అంటే, నేను మెడిటేషన్ ద్వారా నేను ఇది తగ్గించుకున్నాను. మీరు కూడా మెడిటేషన్ చెయ్యండి. ఆ శ్వాసను గమనిస్తుంటే అది శ్వాస వల్లే, మీరేమీ ఖర్చు పెట్టనక్కర్లేదు కదా. 10 నిమిషాలు కూర్చొని ఆ శ్వాసను గమనించేదానికి ఆ ఆరోగ్య సమస్యలు పోతాయి కదా. నేను సైనటైటిస్ తగ్గించుకున్నాను. నాకు సైనటైటిస్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు, ఇప్పుడు లేదన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి నాకు ఎలా పోయింది? నేను ఒక మందులు వాడలేదు, ఏం చేయలేదు. నాకు ఎలా పోయింది ఆ సైనటైటిస్ అనేది? ఇప్పుడు తలనొప్పి లేదు,
నాకు మా బజార్ మొత్తము తలపట్లేసేవాళ్ళు. ఈ సైనటెస్ట్కి ఎవరు ఏ హెల్ప్ చేయాలంటే ఆ హెల్ప్. కొంతమంది తెల్లగడ్డ పొక్కులతో పట్లేశారు, ఆకులతో పట్లేశారు, సున్నంతో పట్లేశారు, కోడిగుడ్డుతో పట్లేశారు, చాలా పట్లేశారు. హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్ని పట్లేసినా నాకు ఆ తలనొప్పి తగ్గింది లేదు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది లేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఎలా తగ్గింది? నేను మందులు వాడలేదు, ఏం వాడలేదు. నేను ఒకసారి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు ఆ సైనటస్ ప్రాబ్లం అనేది పూర్తిగా ఇప్పుడు లేదు. అసలు అది ఎలాంటిదో కూడా నాకు తెలియదు. ఒక్కోసారి అనిపించిద్ది, పిల్లలకు కూడా నేను అదే చెప్తాను, మీకు ఏదన్నా చిన్న ప్రాబ్లం అయినా సరే మెడిటేషన్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా బాగాలేకపోతే మెడిటేషన్ చేస్తే తగ్గిద్ది. మా పిల్లలు ముగ్గురు కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. ఏదైనా బాగాలేదంటే మెడిటేషన్లో కూర్చుంటారు. మామూలుగా అయితే కూర్చోవట్లేదు. వాళ్ళు పూర్తి శాకాహారులు, ముగ్గురు పిల్లలు కూడాను. అస్సలు వాళ్ళకి అంటే మెడిటేషన్లోకి పూర్తిగా మార్నింగ్ లేసి కంటిన్యూషన్గా ఒక క్లాస్ మాదిరి చేయరు, కానీ బాగాలేకపోతే చేయాలనే విషయం మాత్రం తెలుసు వాళ్ళకి. సార్ నేను ధ్యానానికి ముందు అంటే మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువ సార్. అంటే మా ఆయన చిన్న ఆటో డ్రైవరు, ముగ్గురు ఆడపిల్లలు, ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు లేనిది నా పిల్లలకి రావాలి, చదివించుకోవాలి అనే తపనతో నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేశాను. అప్పటి నుంచి మాకు సమస్యలు అనేది ఫీజులు కట్టే దాంట్లో కానీ పిల్లల్ని చదివించుకోలేకపోతే కొంచెం మా హస్బెండ్ కూడా అంటే ఇంకా డ్రింక్ చేస్తూ అలా ఉండేవాడు. ఇంకా అందుకని కొంచెం ఆర్థిక సమస్యలు ఎక్కువగానే ఉండేవి. అయితే మేము ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నాకు ఇవాళ ఇది ఈ సమస్య వస్తుంది అని ఈ ఫీజు కట్టాలి అని అంటే నా కాడికి అమౌంట్ వస్తుంది. అది ఎలా వస్తుంది అని అంటే నాకు తెలీదు, ఇలా వచ్చిందని నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు నాకు ఒక అమౌంటే ఇవ్వాలి, ఒక గ్రూప్కి డబ్బులు కట్టాలి, నేను ఇది తీసుకెళ్ళి అక్కడ కట్టేసుకుంటాను. అవి కట్టేసుకుంటాను, అక్కడికి ఆ సమస్య తీరిపోయిద్ది. అక్కడ కట్టాల్సిన టయానికి అక్కడ కట్టగలుగుతున్నాను. వన్స్ నాకు ఒక్కసారి ఆర్థిక సమస్య అనేది ఇప్పుడు అస్సలు లేదు. ధ్యానం వల్ల మీలో ఆ మిత్రత్వం అనేది అంటే సంబంధ బాంధవ్యాలు సో ఇప్పుడు ఎలా ఉన్నాయి మీలో? అలాగే తోటి జీవుల పట్ల మీకు ఎలాంటి దయా గుణాలు పెంపొందినాయి? సార్ ఫస్ట్ నుంచి నేను కొంచెం జంతు ప్రేమికురాలనే. అయితే చిన్నప్పటి నుంచి కూడా నాకు నాన్ వెజ్ అంత అలవాటు ఉండదు. అంటే నేను ముస్లింలో పుట్టాననే కానీ సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు, అది మా అమ్మ వాళ్ళు పెడితే తినేదాన్ని, లేదంటే లేదు. కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం పెళ్ళైనాక కనిగిరికి వచ్చినాక వీళ్ళది ఇంకా అదే మార్కెట్ సార్. అయితే వచ్చిన తర్వాత బాగా అలవాటైపోయింది. అసలు ఇంకా అది జ్వరం తగులుతున్నా కూడా అది లేకపోతే నేను ఉండలేను, తినకపోతే అదే పోయిద్దిలే అనే లెక్కలో తిన్నాను సార్. వన్స్ ఒక్కసారి మా ఫ్రెండ్స్ చెప్పారు, ఉమాయ్ అది తినకూడదు, అది తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి, నువ్వు అది మాంచుడు, నీ ఏడుపు కారణం ఆగిపోతుంది, నువ్వు దేన్నైతే ఇబ్బంది పెడుతున్నావు ఆ ఇబ్బంది నీకు ఆగిపోద్దని వాళ్ళు ఎప్పుడైతే పెట్టినాక తర్వాత నేను మానేశాను సార్. అసలు నేను పూర్తిగా మానేశాను. నేను మానేసి కూడా ఇప్పుడు 5 years 6 years అవుతుంది సార్. 6 years అవుతుంది నేను మానేసి. 2019లో మానేశాను నేను. మా పిల్లలు ముగ్గురు కూడా సార్ ఎగ్లెస్, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు సార్, అసలు ఎగ్గేస్తారని చెప్పి కేక్ తినరు, ఎగ్గేస్తారని చెప్పి బిస్కెట్లు తినరు. వాళ్ళు ఎవరైనా పిల్లలు స్కూల్ సరే నా ముందు అలా ఉంటారేమో అనుకుంటే, మా అమ్మ ఇప్పుడు ఒంగోలులో ఉంటుంది, మా అమ్మ ఎప్పుడన్నా ఎగ్ అవి ఏదైనా చేసినా ఆ గెరెటలు మళ్ళీ దీంట్లో కానీ పెడితే తినదంట సార్. అందుకని చెప్పి మా అమ్మ జాగ్రత్తగా వంట చేస్తుంది. అమ్మో నీ కూతురు చూసిందంటే ఇంకా దాంట్లో ఏలు కూడా పెట్టదు అంటే. పిల్లలు పూర్తిగా వెజిటేరియన్ సార్ వాళ్ళు. ఇంకా దాంట్లో నాకు అనిపించింది నేను ఎక్కడైనా సరే నా పిల్లలకి ఇది ఒక్కటే నేర్పించగలిగాను, శాకాహారం నేర్పించాను. వాళ్ళు కూడా సార్ జీవహింస మహాపాపం అని చెప్పి వాళ్ళు నలుగురికి చెప్పే ఇదిలో ఉన్నారు, అందరికీ చెప్తున్నారు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. అంటే ఇంకా చిన్నపిల్లలే కదా సార్, ఇంకా వాళ్ళు ముందుకు ఎదిగి వాళ్ళు 10 మందికి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. పత్రి సార్ని ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? అది భౌతికంగా కానీ ధ్యానంలో పత్రి గారు మీకు ఎలాంటి సందేశాలు ఇచ్చారు? పత్రి సార్ని కలిసే అదృష్టం అయితే నాకు లేదు. అంటే ఫస్ట్ నేను 2019లో మెడిటేషన్లోకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత అంటే అంత డీప్గా నన్ను ఎవరు తీసుకొచ్చి చేసేది లేదు, ఈయన రానివ్వడు ఎక్కడికి. ఒక్కసారి నందనమారెల్లో దూరంగా మా అమ్మని, అక్కడ ఏదో తిరణాలు జరుగుతుందంటానని చెప్పని మా అమ్మని అప్పటికప్పుడు మా ఆయన్ని ఇద్దరిని వెంట పెట్టుకొని
చూద్దామని చెప్పి పత్రి సార్ని చూద్దామని ఆ తిరణాల అనే ఒకటి పెట్టి ప్లీజ్ ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది అని అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చారు సార్ శివోహం ప్రోగ్రానికి అప్పుడు దూరంగా ఉండి చూశాను సార్. దూరంగా ఉండి చూసి ఆయన అందరికీ దండాలు పెట్టడము, శాలవాలు వేయడం చూస్తే నాకు అసలు ఈయనేంది ఇంత పెద్ద ఆయన వాళ్ళందరికీ ఇట్ట పెడుతున్నారు అంటే, ఎప్పుడైనా కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం గుర్తించడం గొప్పతనం అని ఆయన వల్ల నేను నేర్చుకున్నాను. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, అడుగున ఉన్న ప్రతి ఒక్కరిని పైకి తీసి ఆయన సత్కరిస్తుంటే నాకు అసలు ఎంత సంతోషం అనిపించిందో. అది గ్రేట్ సార్. నాకు అనుభవాలంటే సార్ ఒకసారి నేను పిల్లల్ని బాగా కొట్టేదాన్ని, కోపం సార్. నాకు ఏ చిన్న పని చేసినా కొట్టేదాన్ని. ఒకసారి ఆయన అనుభవాల్లో నాకు వచ్చింది ఏంటంటే, ఆయన దగ్గరికి తీసుకున్నాను, నా 3 పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నువ్వు పిల్లల్ని కొట్టకమ్మా, నువ్వెందుకు కొడతావు, నీకేం హక్కు ఉంది నువ్వు పిల్లల్ని కొట్టడానికి, ఏదన్నా ఉంటే నువ్వు చెప్పడానికే నువ్వు ఉంది, నువ్వు చేయడానికి లేవు, నువ్వు కొట్టడానికి లేదని చెప్పి నాకు చెప్పాడు. అక్కడ కూడా సార్ అన్ని పిరమిడ్లు సార్, అన్ని చిన్న చిన్న గుడిసెల్లో పిరమిడ్లు, చాలా పిరమిడ్లు పెట్టి నువ్వు ఇదంతా నువ్వు చెయ్యాలి, నువ్వు చెందాలి అని చెప్పారు. మేము మా ఫ్రెండ్స్తో చెప్పాను, నాకు తెలియదు ఇవన్నీ అంటే, నాకు తెలియక ఏందమే నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి అంటే, ఆ పిల్ల నవ్వి అలానే వస్తుంటాయి, నువ్వు మెడిటేషన్లోకి వచ్చావు కాబట్టి నీకు అనుభవాలు పత్రి సార్ అన్నీ చెప్తా ఉంటారు అని చెప్పింది సార్. నాకు అప్పటిదాకా తెలియదు ఇలాంటి ఒకటి వస్తుంది అని. నాకు ఇప్పుడు ప్రతిదీ నాకేం జరుగుతుంది అనేది ముందే తెలిసి నాకు ఇంకా ఐడియా వస్తుంది అనమాట. నాకు ఈరోజు మెడిటేషన్లో నైట్కే తెలిసిపోయిద్ది, నైట్కి ఇలా రేపు పొద్దున్న మార్నింగ్ ఏమేంటి జరుగుతున్నాయి అనేది నాకు ఓహో నైట్ కల్లోకి వచ్చిందిగా ఇది అలా అనిపించింది సార్. మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం గురించి తెలుసుకొని ఎన్నో లాభాలు పొందారు కదా, మరి ఈ ధ్యానం గురించి ఏ విధంగా మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఇంకా నాకు పర్మిషన్ రానట్టే ఉంది. ఖచ్చితంగా సార్ నేను బయటికి రావాలి, బయట ప్రపంచం చూడాలి. నేను ప్రతి ఒక్కళ్ళకి పిఎంసి గురించి చెప్పాలి, పత్రి సార్ గురించి చెప్పాలి. నేను కూడా ఈ దీంట్లో ఒక భాగం సార్. నేను ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే నేను ఏం చేయలేదు. ఇళ్ళకాడ ఇంటి పక్కల మెట్ల మీద కూర్చునే వాళ్ళకి చెప్తా ఉంటా సైగ్గా అంటే, పెద్దగా చెప్తే పక్కింటి వాళ్ళు వింటే నన్ను ఏమంటా అంటే, మా బావ వాళ్ళు ఉంటారు సార్, అంటే ఈ అమ్మాయికి ఎందుకు పిచ్చి పట్టిందా, ఈ అమ్మాయి ఎందుకు ఇటు చేస్తుంది, ముస్లిం అయ్యి ఉండి సార్. నేను క్లాసులు కూడా పెట్టించాను సార్ ఇంట్లో ఒక 3 డేస్ క్లాసులు పెట్టించాను. మన మాస్టర్స్ అందరూ వచ్చారు, మన కనిగిరి మాస్టర్స్ అందరూ వచ్చి క్లాసులు చెప్పారు. భలే వార్డు మొత్తం వచ్చింది సార్, చాలామంది ఒక 20-30 మంది పైన వచ్చారు క్లాస్కి. సరే అలా అయిపోయింది కదా, నాకు ఇంకా ఎదుగుతున్నాను అనుకున్నాను, కానీ అక్కడే బ్యాక్ స్టెప్ పడిపోయింది సార్ నాకు. అప్పటి నుంచి మా ఆయనకి ఎవరో ఏదో చెప్పారంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొంచెం వెనక్కి తీసుకున్నారు. ఇంక అందుకని చెప్పి నేను కొంచెం డౌన్ అయ్యానంటే క్లాసులకి వీటన్నిటికి దూరం అయ్యాను. కానీ ఇంకా నేను చేస్తాను సార్. మా ఆయన కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. ఆయన ఏదన్నా బాధ ఉంటేనే మనకి ఫస్ట్ పిఎంసి ధ్యానం గుర్తొస్తుంది, మెడిటేషన్ గుర్తొస్తుంది. ఆయన బాధ పెట్టకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదేమో. ఆయన బాధే నాకు ఇవాళ ఈ సపోర్ట్ ఇచ్చి, నిజంగా ఆయనకు నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్తూనే ఉంటా. నువ్వు కష్టపెడితేనే నేను పిఎంసి దీంట్లోకి వచ్చాను, ధ్యానంలోకి వచ్చాను, లేకపోతే వచ్చేదాన్ని కాదు. నిజంగా నువ్వు ఎంత మంచివాడువా అనిపించింది. ఆయనకి కృతజ్ఞతలు సార్. ఆయన అట్ట పెట్టకపోతే నేను వచ్చేదాన్ని కాదు. అన్నీ బాగుంటే రారు సార్. నిజంగా అయితే అన్నీ బాగుంటే మెడిటేషన్లోకి రారు. అది కష్టం కలిగినోడే వస్తాడు. ఆ కష్టం నాకు కలిగింది కాబట్టి, ఆయన ద్వారా కలిగింది కాబట్టి, ఆయన నిజంగా నేను ఎంతో ఆయన కృతజ్ఞతతో ఉన్నాను. నిజంగా అందరికి చెప్తాను సార్, మొత్తం అందరికీ చెప్పి నేను దీన్ని చాలా ఎక్కువగానే స్థాయిలోకి తీసుకెళ్తాను సార్. పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో పిఎంసి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, పిఎంసిలో ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు, ఏ కార్యక్రమాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు కూడా పిఎంసి ఛానల్లో అనుభవాలు ఎక్కువ వింటాను సార్. అందరివి ప్రతి ఒక్కళ్ళ అనుభవం వింటూ ఉంటాను. ఆ అనుభవాల ద్వారా కూడా చాలామంది నేను చెప్తుంటాను. 99లో 99వ ఛానల్లో వస్తుంది మనకి పిఎంసి ఛానల్. అది చూస్తూ ఉండండి, మీరు ఊరికి పెట్టుకుంటా వింటా ఉంటే మనకు ఆ అనుభవాల వల్ల కూడా మనము ఇట్లా మార్పు వస్తుంది మనుషుల్లో అని చెప్తా ఉంటాను.
నిజంగా ఇంత గొప్పటి కార్యక్రమాలన్నీ ఈ పిఎంసిలో చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. చివరిగా ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి ఈ సమాజానికి, ఇప్పుడు సమాజం ఎంతో యాంత్రికంగా జీవిస్తుంది, సమాజంలో ఉన్న ప్రజలందరూ, వారికి మీరు ఇచ్చే సందేశం ధ్యానం గురించి, శాకాహారం గురించి. ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి, చేస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎవరు బాగలేదని హాస్పిటల్కి పోయినా ఫస్ట్ మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది వరకు మారుతున్నారు, ఇంకా కూడా మారుతారు. శాకాహారం కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది తినడం వల్ల మీకు ఇది వచ్చింది అని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారండి, ధ్యానం నేర్చుకోండి. ఎందుకంటే శాకాహారిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మనం హాస్పిటల్కి కూడా వెళ్ళని అవసరం లేదు. అక్కడికి వెళ్ళినా కూడా చెప్పే పని ఏంటంటే మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా అందరూ మెడిటేషన్ చేయాలి, శాకాహారంగా ఉండాలి. ఏ జీవిని మనం బాధ పెట్టద్దు, చంపద్దు. చూశారు కదా మిత్రులారా, షైనాబి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రతి చిన్న విషయానికి కూడా ఎంతో దుఃఖపడేటువంటి ఆవిడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ దుఃఖాన్ని నుంచి బయటపడి, అలాగే ధ్యానం సర్వరోగ నివారణి అన్నట్లు తను ఎంతో కాలం నుంచి బాధపడుతున్నటువంటి ఆ సైనస్టిస్ వ్యాధిని ఏ విధంగా తగ్గించుకున్నారో ఆమె యొక్క మాటల్లో విన్నాము. అలాగే ఒక ముస్లిం కుటుంబంలో జన్మించి మాంసాహారిగా ఉంటూ కూడా ఇంత సత్యం గురించి తెలుసుకొని, జీవహింస మహాపాపం అని తెలుసుకొని ఈరోజు పరిపూర్ణమైనటువంటి శాకాహారిగా ఉంటూ తన కుటుంబ సభ్యులు, పిల్లలందరినీ కూడా శాకాహారులుగా మారుస్తూ ఉంది. మేడం, మీరు శాకాహారులుగా ఎప్పుడు మారారు, ఎలా మారారు? శాకాహారులుగా మారకముందు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి? అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా శాకాహారులుగా మారారు అంటే మీ పిల్లలు అందరూ చెప్పారు కదా, వారి గురించి కూడా కొద్దిగా వివరంగా చెప్పండి. శాకాహారిగా 2019లో మారాను సార్. నేను మారాను కానీ మా ఇంట్లో నేను చెప్పలేదు సార్. అంటే జీవహింస మహాపాపము మీరు మానుకోండి అని నేను చెప్పలేదు. నేను మానుకున్నాను. నేను మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని. నాకు 3 పిల్లలు చూస్తూ ఉంటారు సార్. 3 పిల్లలు చూస్తూ ఏంది మా అమ్మ తినట్లేదు అని అనుకుంటున్నారు కానీ నన్ను అడగలేదు. ఫస్ట్ పెద్ద పాప 10th సార్. ఆ పిల్ల, అమ్మాయికి తెలుసు, అమ్మాయికి 500 పైన మార్కులు రావని తెలుసు అమ్మాయికి. కాకపోతే నేను బాధపడతానని చెప్పి నాకు ఎట్టో కట్ట ఎవరో ఒకరు మా అమ్మ మెడిటేషన్ చేస్తుంది, దానివల్ల నాకు ఏదో యూజ్ ఉంది అని చెప్పానని, నేను కానీ నాకు 500 పైన కానీ మార్కులు వస్తే ఖచ్చితంగా నేను జీవహింస చెయ్యనుమా, నేను తిననుమా అని నాకు చెప్పింది. నేను నవ్వాను. నేను ఇంకేం మాట్లాడలేదు, ఊరికే నవ్వాను. వాళ్ళ నాన్నున్నారు, నేనున్నాను, అందరం ఉన్నాం ఇంట్లో. అందరం అన్నం తినేటప్పుడు ఆ మాట చెప్పింది. తర్వాత మరుసటి రోజు రిజల్ట్స్ సార్. ఆ పిల్లకి అనుకున్నది ఒకటైతే అంతకు మించి 515 మార్కులు వచ్చినాయి. ఆ పిల్ల చాలా సంతోషపడింది. అప్పటికి ఇప్పటికి సార్ అమ్మాయి ఈ నాన్ వెజ్ అనేది యాక్సెప్ట్ చేయదు సార్, తినదు సార్. అలాగే రెండో పాప, అమ్మాయికి ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది సార్. అమ్మాయి ఆరోగ్య సమస్య వల్ల అమ్మాయి బాగా సఫర్ అయ్యింది. మేమందరం బాధపడుతుంటే ఆ పిల్ల ఏం చెప్పలేదు. నేను కానీ నా సమస్య కానీ తీరింది అని అంటే ఖచ్చితంగా నేనుండి ఎందుకు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, దేనికి బాధపడుతున్నావు అంటే, నేను నాన్ వెజ్ తింటా కదా, వాటిని బాధ పెట్టడం వల్ల నేను ఈ బాధపడుతున్నానేమో, నేను ఇంకెప్పుడు జీవితంలో ఆ జీవహింస చెయ్యనుమా, నేను తిననుమా అని చెప్పింది. అట్టనే ఆ అమ్మాయి కూడా మానేసింది సార్. మేము 3 మానేసిన తర్వాత మా ఇంట్లో మా చిన్న పాప తింటున్నది సార్. పాపం తింటూ దానికి ఎందుకు మానుకుందో, అయితే లోపల నుంచి మానుకోలేదు. మా అమ్మ వాళ్ళు తినట్లేదు, మళ్ళీ నేను తింటే ఏమైద్ది అన్నట్టుగా ఆ పిల్ల మానేసింది. కానీ నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ పెట్టింది సార్, తిన్నిందని చెప్పి వాళ్ళ నాన్న హ్యాపీగా తీసుకొచ్చి ఇంకేందో తీసుకొచ్చి పెట్టాడు. పెడితే ఆ రోజు పాపం దండం పెట్టింది వాళ్ళ నాన్నకి. నాన్న నాకు ఏడుపు వస్తుంది నాన్న, నేను తినలేకపోతున్నాను దీన్ని, నాకు ఎప్పుడు వద్దు నాన్న, నాకు వాంతి వస్తుంది, ఏడుపు వస్తుంది, నేను తినను నాన్న అని చెప్పానని చెప్పింది సార్. వాళ్ళ నాన్న అర్థం చేసుకొని వద్దులే అమ్మాట అయితే తినమాకు అని చెప్పానని ఇప్పటివరకు అడగలేదు సార్. మీరు తినండి అని ఇప్పటివరకు వాళ్ళ నాన్న అడగలేదు. ఒకవేళ వాళ్ళ నాన్న నాన్ వెజిటేరియన్ అయ్యుండి కూడా మా నలుగురికి ఎలా సహాయం చేస్తాడంటే, మేము ఎక్కడికైనా బంతులకు వెళ్ళాము అని అంటే తను ముందుగా పోయి చెకింగ్ చేస్తాడు. ఈ సాంబార్లో ఏం కలిపారు, ఈ గోంగూరలో ఏం కలిపారు అని అన్నీ చెక్ చేసుకొని అవి మంచిగా ఉన్నాయి అంటేనే మా దాకా వాళ్ళకి వడ్డించండి, లేదంటే వడ్డించకండి అని చెప్పని ముందుగానే మాకు హింట్ ఇస్తాడు. దాంట్లో అది ఉంది, దీంట్లో ఇది ఉంది, మీరు తినకండి అని చెప్పని
అసలు మాకు ఎంత సపోర్టుగా ఉంటాడంటే, మేము ఎక్కడికన్నా అంటే వెళ్ళకపోతే కుదరదు సార్. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళకపోతే అయినోళ్ళు పిలిచారు, పోకపోతే బాగోదు. కానీ అక్కడికి వెళ్తే మామూలుగా ఉండదు. ఇంక అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ముందుగా సరౌండింగ్స్ అన్ని చూస్తాడు. పలానా చోట ఇది ఉంది, అక్కడికి నువ్వు వెళ్ళినా నువ్వు తినవు చెయ్యవు, లేదంటే దూరంగా ఉండి చూసిరా, వాళ్ళని చూసి వాళ్ళకి కనిపించిరా కానీ తినకు అని చెప్తారు. ఆయన చాలా సపోర్ట్ చేస్తారు సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వారు మన పిఎంసి ప్రేక్షకుల కోసం అందించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ సార్కి, పిఎంసి ఛానల్కి అందరికీ వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.